వెల్కమ్ టు టీజే9 న్యూస్. కోడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. దుద్యాల, లగచర్ల, పోలేపల్లి, లగచర్ల తాండాలో ఫార్మా కంపెనీల ఏర్పాటుపై రైతులతో చర్చించేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్, ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై గ్రామస్తుల అభిప్రాయ సేకరణకు వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర అధికారుల వాహనాలపై రాళ్లతో రైతులు దాడి చేశారు. ఈ దాడిలో 3 వాహనాలు ధ్వంసమయ్యాయి. దీనితో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. లగచర్లలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ అధికారులపై రైతులు, గ్రామస్తులు దాడి చేశారు. వారి కార్లపై రాళ్లు, కట్టెలతో అటాక్ చేశారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఆఫీసర్ల వాహనాలు ధ్వంసమయ్యాయి. కార్ల అద్దాలు పగిలిపోయాయి. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జరుగుతున్నప్పుడు అధికారులకు భద్రతగా ఒక్క పోలీస్ కూడా లేరు. దీంతో కలెక్టర్ను ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది, డ్రైవర్ రక్షించారు. అందరికి కొంచెం సెంటర్ పాయింట్ ఉంటుందనే ఉద్దేశంతో పెట్టాము. అందరికి సెంటర్ పాయింట్ లగచర్ల అయితే సార్ డిస్టెన్స్ వైస్ పెద్ద భూమి తండ పక్కన కూడా చూసినా ప్లేస్ సరిపోయిందని చెప్పేసి మళ్ళీ ఇక్కడ కొంచెం రోడ్డుకి బాగా ఉంటుందని చెప్పేసి సార్ లగచర్ల రెవెన్యూ గురించి మీకు ఐడియా ఉంది. 600 చిల్లర ఎకరాలు, 650. మీరు లగచర్లలో గ్రామసభ ఏర్పాటు చేసినట్లయితే మనకు దూరం ఉందా ఏదైనా అదే రైతులు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ సభకు మేము రావట్లేదు. ఇట్స్ క్లియర్. ఎందుకు రావట్లేదు అంటే కూడా గ్రామాల్లో గ్రామసభ జరగట్లేదు. మీరు ఒక అడవి పక్కన పెట్టి ఒకసారి మీరు టెంట్ కింద చూస్తే ఎంతమంది పోలీసులు ఉన్నారు సార్. అంటే మాకు భయం అవుతుంది. అరే మేము అడిగిపోతే మాతో బలవంతంగా సంతకాలు పెట్టించుకుంటారా? ఏం జరుగుతుంది? ఉండదు, సంతకాలు ఏమి ఉంటుంది, ఏం ఉండదు. మీ వాదన మీరు చెప్పండి.